Today, in our country, we are celebrating as Anti-Drugs Day. Actually, it is the day 26th, tomorrow. So, my dear students, do you have idea how drugs are affecting our society? Just like virus, these affecting the society and spoiling the society, damaging the society. Drugs are mostly affecting to the young people, especially children. You know that in our society outside, drugs are available. Drugs mafia, you know that chain very dangerously growing in our society, in our country. Our country is the biggest country and biggest democratic country in the world. Fast growing economy now we have in every level, technology level and digital level. Our country highly developed. It is reaching the first position in economic development. Such a country want to spoil, that's the intention of other countries, so they are doing like this. From where our drugs are coming, we know very well. Our police department and government department all unitedly cooperating to stop it. So we want to become the part of anti-drugs movement. Anti-drug pledge. I solemnly pledge that I will never use drugs, tobacco, alcohol, or any harmful substances. I will protect my health, respect my family, and uphold the values of my school and society. I'll spread awareness about the dangers of drug and encourage others to lead a healthy and responsible life. I will stand against drug abuse in all its forms and contribute to building a safe, strong and drug-free community. Together let us say no to drugs, say yes to life. Thank you. యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు మనము గీతా స్కూల్లో కండక్ట్ చేసుకోబోతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా తూప్రాన్ సబ్ ఇన్స్పెక్టర్ గంగరాజ్ సార్ గారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. గివ్ దెమ్ బిగ్ క్లాప్స్. అలాగే తూప్రాన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వాణి మేడం గారిని కూడా వేదికను అలంకరించింది వాళ్ళు కోరుతున్నాను. అరుణ మేడం గారు వారి స్థానం తీసుకుంటూ కోరుతున్నాను. అలాగే ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ప్రేమరాజ్ సార్ కూడా వారు కూడా వేదికను అలంకరించడం కోరుతున్నాను. ఇది 26th జూన్ ఉన్నది. దాని రిలేటెడ్ ఈ వారం అంతా కూడా మేము సోమవారం నుండి ఇవన్నీ మండే నుండి కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఒక షెడ్యూల్ ఉన్నది. దాని ప్రకారం అన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్, బస్ స్టాండ్, విలేజెస్, ఇట్లా అన్ని పబ్లిక్ ప్లేసెస్లో ఈ యాంటీ డ్రగ్ సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటివి కండక్ట్ చేస్తూ వస్తున్నాం. ఈరోజు మన స్కూల్లో కండక్ట్ చేయడం కోసం మన ప్రిన్సిపల్ మేడం గారు మన స్కూల్లో ఈ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుందని చెప్పి అంటే సాధారణంగా మేము కాంటాక్ట్ చేసి వెళ్ళినాము, కానీ మన స్కూల్ నుంచి మేడం గారే మనల్ని కాంటాక్ట్ చేసి ప్రోగ్రామ్ పెట్టడం అనేది చాలా హ్యాపీ, సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమానికి
ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి మన ప్రిన్సిపల్ మేడం గారు మరియు మీ యొక్క ఉపాధ్యాయులు మరియు మా స్టాఫ్ అండ్ స్కూల్ యొక్క టీచర్స్ అండ్ విద్యార్థులందరికీ కూడా మరొకసారి గుడ్ మార్నింగ్. అయితే ఇది పోలీస్ మరియు అందరూ కూడా తమ వంతు బాధ్యతగా మన పరిసరాల నుండి, మన వ్యవస్థ, మన చుట్టుపక్కల, మన ప్రాంతం నుండే డ్రగ్స్ అనే దాన్ని కంప్లీట్గా తరిమి కొట్టడానికి అందరూ కూడా కృషి చేయాలనే ఉద్దేశంతో అన్నీ ఆన్లైన్లో మనకు అరచేతుల్లో ఇట్లా దగ్గరలో ఉన్నాయి. ఎన్నో విషయాల పట్ల మనము అవగాహన చెందుతున్నాం. ఇదే విధంగా గతంలో మనకు ఒకటి చూసినట్టయితే ఈ సైబర్ క్రైమ్స్ అనేటిది అసలు ఎంత విచ్చలవిడిగా అంటే అంత భయంకరంగా నేరాలు జరిగినాయి. అవి వాటిని అరికట్టడానికి అసలు ముఖ్యమైన మార్గం ఏంది అని అంటే అవగాహన మాత్రమే అనే ఉద్దేశంతో సైబర్ క్రైమ్ రిలేటెడ్ దాని మీద కూడా అసలు ఎంత అవగాహన అంటే అంత అవగాహన కల్పించడం జరిగింది. స్టార్టింగ్ స్టేజ్లో రోజుకు 1-2 కంప్లైంట్స్ వచ్చేది. ఆ తర్వాత మనం అవగాహన కల్పిస్తున్నా కొద్దీ ప్రజెంట్ చూసినట్టయితే 15 days ఆర్ 1 monthకి ఒక కంప్లైంట్ వస్తుంది. అంటే ఏ రేంజ్లో రిడ్యూస్ చేయగలిగినామో దాన్ని గమనించండి. సో అయితే ఇందులో మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మాకేంటి అసలు మేము ఎందుకు దాని బారిన పడే పరిస్థితి ఉంటుంది అనే క్వశ్చన్ రావచ్చు మీకు. మనకు ఒక చెడు అనేది ఏది అని తెలిసినప్పుడే, మంచి చెడు అనేది తెలిసినప్పుడే మనం ఏది తీసుకోవాలన్నా దాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇందులో కూడా ఏమవుతుంది అని అంటే మనం ఉన్న పరిసరాలలో ఇప్పుడు సాధారణంగా కొంచెం రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాటిలలో ఏముంటుంది, సాయంత్రం కాగానే పేరెంట్స్ ఏదైనా కష్టపడి పని చేయడం కానీ అట్లా ఇది చేసిన వాళ్ళు సాయంత్రం కళ్ళు తాగే అలవాటు ఉంటుంటుంది విలేజ్లలో. ఈ కళ్ళు వాళ్ళు తాగే క్రమంలో పిల్లలను కూడా అక్కడే కూర్చోబెట్టుకొని ఒక గ్లాస్ తాగురా ఏం కాదు అని చెప్పేసి ఇస్తుంటారు. వాళ్ళు చేసిందే. దాన్ని యాక్చువల్లీ కళ్ళు అనేది కూడా కంప్లీట్గా ఒక డ్రగ్ లాంటిదే. హైదరాబాద్కు దగ్గరలో ఉన్నది కాబట్టి ఈ ప్రిన్సెస్లో కూడా ఏమవుతుంది అని అంటే కొన్ని ఇండస్ట్రీస్ ఇట్లాంటివి అవన్నీ ఉండడం వల్ల అదర్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఈ పరిసరాలలో ఎక్కువగా పనిచేయడం జరుగుతుంది. అంటే చెడు స్నేహం వలన ముఖ్యంగా ఇట్లాంటిది పరిసరాలకు చేరుతుంది. కాబట్టి మన ప్రాంతంలో, మన పరిసరాలలో, మన చుట్టూ ఇట్లాంటిది ఏమైనా జరుగుతున్నట్టయితే నేరుగా 100 ద్వారా మీరు సమాచారం ఇవ్వచ్చు. మరియు మీరెట్టి పరిస్థితుల్లో అట్లాంటి వాటి జోలికి పోకుండా మనల్ని కాపాడుకోవాలా అని కానీ ఇంజెక్షన్ ద్వారా కొన్ని డ్రగ్స్ తీసుకోవడం కానీ ఇట్లాంటి కొంచెం హైదరాబాద్ అవుట్స్కట్స్ పరిసరాలలో కూడా ఇట్లాంటి ఎక్కువ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. మెయిన్గా మన ప్రాంతంలో మాత్రం ఈ అదర్ స్టేట్ నుండి వచ్చిన వాళ్ళ ద్వారానే అది స్ప్రెడ్ అవ్వడానికి. సో ఇంకా ఇక్కడ ఉన్న వాటిలలో చాలా ఫ్లెక్సీస్లో కూడా ఇంకా ఏది చూసినా కూడా మొత్తానికి ఆ డ్రగ్స్ వలన ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది అనే దాని కోసం సంబంధించినవి ఉన్నాయి. సో మన పరిసరాలలో, మన ప్రిన్సెస్లో, మన చుట్టూ ఎవరైనా ఇట్లాంటి అబ్నార్మల్ బిహేవియర్ ఉన్నట్లయితే వాళ్ళని ఐడెంటిఫై చేసి మీ ప్రజెంట్ మీకున్న దగ్గరలో అయితే మీ టీచర్కు మీరు సమాచారం ఇచ్చినట్టయితే వాళ్ళు కన్సల్ట్ పేరెంట్స్కు సమాచారం ఇవ్వడం, అక్కడ కౌన్సిలింగ్ ఇస్తే అక్కడ సెట్ కాకపోతే మాకు సమాచారం ఇస్తే మేము కూడా వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి సెట్ చేయడం. ఇంకా అంతకంటే కూడా కాకపోతే డీఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. ఆ డీఅడిక్షన్ సెంటర్లో ఏంది అని అంటే వాళ్ళు కౌన్సిలింగ్ అండ్ కొన్ని రకాల విధానాల ద్వారా వాళ్ళ లోపల ఆ యొక్క అడిక్షన్ నుంచి దూరం చేసి మనం కాపాడడానికి అవకాశం ఉంటుంది. మీరు సినిమాలు చూస్తుంటారు. సినిమా చూసేటప్పుడు స్టార్టింగ్ ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ముఖేష్, అది రియల్. అది ఈ మధ్య ఆ ఇన్సిడెంట్స్ ఈ ఓల్డేజ్ వాళ్ళు చాలామంది వాళ్ళ టైంలో వాడిర్రు. ఈవెన్ తంబాకు ఇక్కడ పెట్టుకున్న వాళ్ళకు కూడా ఆ తర్వాత క్రమంలో ఏమవుతుందంటే ఒక చిన్న కురుపులాగా స్టార్ట్ అయ్యి అది మేజర్ క్యాన్సర్ అంటే ఏంది. మీరందరూ కూడా చాలా ఓపికగా మీ యొక్క అదర్ షెడ్యూల్ను తీసేసి ఈ ప్రోగ్రాం గురించి ఇక్కడ ఉన్నందుకు మీరందరూ వీటి పట్ల అవగాహన కలిగి ఉన్నారని భావిస్తున్నాను. అండ్ మన దగ్గర నుంచి ఎవరు కూడా ఒకసారి మనం దీని గురించి తెలియనప్పుడు మోసపోతే సరే కొంతవరకు ఇగ్నోర్ చేయొచ్చు. అంటే మనం అప్పటికైనా అంటాం నీకు ఆ మాత్రం తెలియదా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. తెలిసిన తర్వాత కూడా మోసపోతే దాన్ని మోసం మనం ఇంకా దాన్ని నీ యొక్క నెగ్లిజెన్సీ అని అంటాం. ఇంత డిఫరెన్స్ ఉంటుంది అవగాహన కంటే ముందు, అవగాహన తర్వాత. సో మనం నెగ్లిజెన్సీ అనే దానికి అసలు ఛాన్సే ఇవ్వకుండా మీరందరూ కూడా
ఇప్పుడు చెప్పిన విషయాల పట్ల అందరూ కూడా అవగాహన కలిగి ఉండాలని కోరుతున్నాను. మరియు నెక్స్ట్ మనం ఏదైనా ఇంకా ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు ఎడ్యుకేషనల్ రిలేటెడ్ కూడా ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా మళ్ళొకసారి స్పెసిఫిక్గా మళ్ళొక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టుకుందాం. ఈ విషయాలు విద్యార్థులు ఎట్లా మాదక ద్రవ్యాలకి అనగా డ్రగ్స్కి దూరంగా ఉండాలి, బాగా చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి. అంటే మనమే ఆ డ్రగ్స్ మన ముక్కరమే, మన కోసమే కాదు, మన చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా కూడా ఇట్లాంటి వాటికి ఎవరైనా అలవాటు పడుతున్నా కూడా మనకి ఏదైనా సమాచారం తెలిసినా కూడా మన దగ్గర ప్రహరీ క్లబ్ ఉంది మన గీతా స్కూల్లో, ఓకేనా. ఆ ప్రహరీ క్లబ్ ఏంటంటే ఈ యాంటీ డ్రగ్స్కి వ్యతిరేకంగానే అది పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనము డిపార్ట్మెంట్ సార్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. కాబట్టి వాళ్ళు ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటారు. ఇలా ఎవరి పేరు కానీ ఎవరి కానీ బయట చెప్పడానికి ఆస్కారం ఉండదు. చదువుల సారం తెలిసిన వాడా, చదువుల తల్లి ప్రియ కుమారుడా, డ్రగ్స్ జోలికి వెళ్ళకురో రన్నో చిన్నన్న, నీ ప్రాణమును బలి పెట్టకురో రన్నో చిన్నన్న. డ్రగ్స్ జోలికి వెళ్ళకురో రన్నో చిన్నన్న, నీ ప్రాణమును బలి పెట్టకురో రన్నో చిన్నన్న. Today we are very thankful to the Department of Police. Why? Because they given their valuable time and they came to our school to make awareness of anti-drug program. Yes? What is anti-drug program? ఇప్పటిదాకా మీరు విన్నారు కదా, సార్ చెప్పారు కదా. వాట్ ఈస్ దట్? మాదక ద్రవ్యం. ఇట్ కిల్స్ అవర్ బాడీ. ఎస్, మరి అది మనల్ని పాడు చేస్తుంది అంటే ఆర్ యూ రెడీ టు టేక్ దట్? నో. సో దట్ ఈస్ అవర్ అవేర్నెస్ ప్రోగ్రామ్, లైక్ ఎ యాంటీ డ్రగ్ ప్రోగ్రామ్. ఎస్, అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. వీఆర్ ద మెంబర్ ఆఫ్ ప్రహరీ క్లబ్. మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాపై జరుగుతున్న పోరాటంలో చురుకైన భాగస్వామిగా ఉంటానని మాదక ద్రవ్యాలకు దూరంగా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరిస్తానని నా చుట్టూ ఉన్న ఎవరు మాదక ద్రవ్యాల ప్రభావానికి లోను కాకుండా చూసుకుంటానని మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి భాగస్వామిగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.